Good morning to all of you. I hope that you're all doing well. This is me, Sujath. So today we'll be discussing about economic growth and development. Okay. As you are well aware of this fact, already meeku telusu. Okay. Growth and development are two different words. They are not same. Growth means GDP మెల్లగా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ గ్రోత్. సో జీడిపి విల్ ఇంక్రీజ్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అంటే ఏంటి? 2018లో జీడిపి 100 crores ఉన్నింది, 2019లో జీడిపి 120 crores ఉన్నింది, 2020లో ఇట్ ఈస్ 140 crores. సో ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఇన్ 3 years, ఓకే, జీడిపి ఇంక్రీజ్డ్. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్రోత్ అండి. యాజ్ అ జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్, ఇలా జీడిపి ఇంక్రీజ్ అయితే ఇండియాలో డబ్బులు చాలా ప్రొడ్యూస్ అవుతున్నాయి అన్నమాట. ఓకే, ఇన్కమ్ ఈజ్ మోర్ ఇన్ ద కంట్రీ అని అర్థం. మోర్ అండ్ మోర్ జీడిపి అంటే మోర్ అండ్ మోర్ మనీ ఇండియాలో ఉందన్నమాట. దెన్ మనీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ డెవలప్మెంట్ కూడా అవ్వాలి. అంటే మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా మంచిగా ఉండాలి. రైట్ ఆర్ రాంగ్? ఎస్. నా దగ్గర 10,000 రూపీస్ ఉంటే నేను ఆ 10,000 రూపీస్తో ఒక నార్మల్ బేసిక్ నీడ్స్ 4-5 బేసిక్ నీడ్స్ నేను ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. ఒకవేళ నా దగ్గర 20,000 ఉంటే ఇన్స్టెడ్ ఆఫ్ ఫ్యాన్ నేను ఒక కూలర్ కొంటాను. రైట్ ఆర్ రాంగ్? ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఇన్ ద బస్ ఐ విల్ టేక్ ఏ స్కూటర్, ఐ విల్ టేక్ ఏ బైక్. రైట్ ఆర్ రాంగ్? సో నా శాలరీ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికల్లీ నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ కూడా, నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, రైట్. ఇన్ ద సేమ్ వే అండి, దిస్ ఇస్ ద సేమ్ వే. ఇండియాలో డబ్బులు ఎక్కువ అయితే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఆఫ్ ద పీపుల్ షుడ్ ఆల్సో ఇంక్రీజ్ కదా. అందరూ మంచిగా బతకాలి కదా, ముందు దానికంటే దిస్ టైం మంచిగా బతకాలి. రైట్. కానీ ఈ డెవలప్మెంట్ మాత్రం మనం చూడలేదు. గ్రోత్ అవుతుంది ఇండియాలో, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఓకే, ఇంకా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఆఫ్ ది పీపుల్ అక్కడే ఉన్నింది, ఎక్కువ ఏం పెరగట్లేదు. పావర్టీ అట్లానే ఉన్నింది, అన్ఎంప్లాయ్మెంట్ ఈజ్ దేర్ సేమ్. అందరికీ ఎలక్ట్రిసిటీ దొరకలేదు, అందరికీ వాటర్ సప్లై ప్రాపర్గా దొరకలేదు, సేఫ్ డ్రింకింగ్ వాటర్ అందరికీ దొరకలేదు, అందరికీ హౌసింగ్ దొరకలేదు. ఓకే, సో దే ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ స్టిల్ లివింగ్ ఇన్ వాట్, జోపడ్ పట్టాస్, ఝోపడీస్, ఇంకా స్లమ్ ఏరియా దగ్గర వాళ్ళు ఎంక్రోచ్ చేసుకొని ఒక చిన్న హట్, ఒక ఏంటంటే బాంబూస్తో ఇట్లా కట్టుకొని వాళ్ళు ఉంటున్నారు. ప్రాపర్ హౌసింగ్ కూడా లేదు. రైట్. సో దిస్ ఈజ్ ఎ బిగ్ డైల్మా అండి. ఒక బిగ్ కన్ఫ్యూజన్ వచ్చింది ఇండియా దగ్గర, ఇండియన్ పాలసీ మేకర్స్ దగ్గర ఒక బిగ్ కన్ఫ్యూజన్. అరే, జీడిపి మాత్రం ఇంక్రీజ్ అవుతుంది, డెవలప్మెంట్ మాత్రం అవ్వట్లేదు, వై? సో లేటర్ ఆన్ ఏమైందంటే 1960s తర్వాత గ్రోత్ ఇంకా డెవలప్మెంట్కి వేరే కాన్సెప్ట్ లాగా మనం చూస్తున్నాం. ఓకే, గ్రోత్ ఈజ్ డిఫరెంట్, డెవలప్మెంట్ ఈజ్ డిఫరెంట్. లెట్ us go ahead. మీనింగ్ ఆఫ్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. మీనింగ్ ఆఫ్ వాట్? సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాట్ ఈజ్ ఇట్స్ మీనింగ్? వెనెవర్ ఎనీబడి టాక్స్ అబౌట్ సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని వాళ్ళు మాట్లాడితే దానికి అర్థమైంది సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్. సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే పీపుల్స్ లైఫ్ స్టైల్ ఉంది కదా, ద వే ఆఫ్ లివింగ్కి ఏమంటారు? లైఫ్ స్టైల్, ద వే ఆఫ్ లివింగ్. అంటే పూర్గా బతుకుతున్నారా, లేకపోతే లోవర్ మిడిల్ క్లాస్ లాగా బతుకుతున్నారా, లేకపోతే అప్పర్ మిడిల్ క్లాస్ లాగా బతుకుతున్నారా, ఎట్లా బతుకుతున్నారన్నమాట. మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంది? ఓకే, ఇఫ్ దెర్ ఇస్ ఎ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పీపుల్స్ లైఫ్ స్టైల్, అంటే నేను మంచి బట్టలు వేసుకుంటున్నా, ఓకే, నేను కొంచెం మంచి క్వాలిటీ గ్రెయిన్స్ తింటున్నాను, నేను ఫ్రూట్స్ ఇంకా వెజిటబుల్స్ తినడం స్టార్ట్ చేసిన, నేను 3 times సఫిషియెంట్ ఫుడ్ తినడం స్టార్ట్ చేసిన, నేను ప్రాపర్గా సేఫ్ డ్రింకింగ్ వాటర్ నేను డైలీ ఒక 5 liters తాగుతున్నాను, ఓకే, నేను ఒక చోటు నుంచి ఒక చోటు వెళ్ళడానికి నా దగ్గర ట్రాన్స్పోర్టేషన్ ఉంది, అంటే నా లైఫ్ స్టైల్ మెల్ల మారుతుంది అన్నమాట. ఓకే, ఇలాంటి ఇంప్రూవ్మెంట్స్ ఒకవేళ సొసైటీలో కనిపిస్తే మనం ఏమంటామంటే ఇండియాలో సోషల్ ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది. సోషో ఎకనామిక్ అంటే సోషల్ ఎకనామిక్ డెవలప్మెంటే. ఓకే, ఇంకా ఈ లైఫ్ స్టైల్స్ ఎలా మారుతాయి? ఇఫ్ వి ఇంపార్ట్ ఎడ్యుకేషన్, అందరికీ ఎడ్యుకేట్ చేస్తే
ఎలా ఉండాలి, హైజీనిక్గా ఉండాలి, శానిటైజేషన్గా ఉండాలి, లిటర్ చేయొద్దు, ఏదైనా యూజ్ చేసిన తర్వాత రోడ్ మీద పడద్దు, రైట్. సో ఎడ్యుకేషన్ విల్ ఇంపార్ట్ ద వే ఆఫ్ లివింగ్, ద వే ఆఫ్ వెస్టర్న్ థాట్, లిబర్టీ, ఇవన్నీ కాన్సెప్ట్స్ కూడా మీకు ఫ్రీడమ్ అంటే ఏంటి, జస్టిస్ అంటే ఏంటి, బుక్స్లో అవన్నీ రాసి ఉన్నాయి. ఓకే, ఉమెన్స్కి మనం హామ్ చేయొద్దు, డొమెస్టిక్ వైలెన్స్ చేయొద్దు, వాళ్లకు ఇన్ఫీరియర్గా చూడొద్దు, ఇవన్నీ మనకు బుక్స్లో రాసి ఉంటాయి. దిస్ ఈజ్ ఆల్ వెస్టర్న్ థాట్ అంటారు. వెస్టర్న్ థాట్ అంటే వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఓకే, వెస్టర్న్ కంట్రీస్ మీకు ఇట్లా కనిపిస్తాయి. ఇక్కడ మీకు లెఫ్ట్ అంటే దిస్ వన్, మీకు వెస్ట్ అంటే దిస్ వన్. వెస్టర్న్ కంట్రీస్ ఉన్నాయి కదా, జర్మనీ, ఫ్రాన్స్, యూకే, పోర్చుగల్, స్విట్జర్లాండ్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ ఉన్నాయి కదా. దెన్ యూఎస్ఏ, అమెరికా, యూఎస్ఏ బోత్ ఆర్ సేమ్ ఎనీహౌ, కెనడా, మెక్సికో. ఈ వెస్టర్న్ కంట్రీస్లో వాట్ ఎవర్ ది వేరియాస్ వెరీ వెరీ గుడ్ అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సొఫిస్టికేటెడ్ థింగ్స్ ఉన్నాయి. ఇది మన బుక్లో రాసి ఉంటాయి. అది మనం చదువుకుంటాం, పిల్లలు చదువుకుంటారు, అట్లానే మెల్లమెల్లగా డెవలప్ అయిపోతారు. అండ్ దట్ ఈస్ ఓన్లీ కాల్డ్ యాజ్ వాట్, సివిలైజేషన్ దగ్గర వెళ్తాం. సివిలైజేషన్, ఓకే. ద సొసైటీ విల్ బి మోర్ సివిలైజ్డ్, మోర్ సొఫిస్టికేటెడ్. వాళ్ళది ఇన్కమ్స్ కూడా పెరుగుతాయి, అందరి దగ్గర డబ్బులు కూడా ఎక్కువ ఉంటాయి. అండ్ వర్క్ ఫోర్స్, ఇండియాలో ఉన్న అందరి దగ్గర ఏదో ఒకటి స్కిల్ ఉంటుంది. స్కిల్ ఈజ్ నథింగ్ బట్ ఎబిలిటీ టు డూ టాస్క్. స్కిల్ అంటే ఏంటి? ఎబిలిటీ టు డూ టాస్క్. ఏదైనా పని మనం ఇస్తే మొత్తం చేయాలి. ఓకే, వీ షుడ్ కంప్లీట్ ద వర్క్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ స్కిల్, మై డియర్ స్టూడెంట్స్. ఓకే, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. నాకు ఒక ఆర్గనైజేషన్స్ రిలేటెడ్గా ఒక డాక్యుమెంట్ ఇచ్చారు. ఎంతమందికి శాలరీస్ ఇచ్చారు, ఎంత డబ్బులు జనరేట్ అయినాయి, ఎంత మనకు డబ్బులు వచ్చినాయి, ఎంతమందికి శాలరీస్ ఇవ్వాలి మనం. సో మనకు ఎక్కువ పడుతుందా తక్కువ పడుతుందా అని నాకు అడిగితే నేను అది అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ప్లస్ మైనస్ ఏదో ఒకటి అన్నీ చేసేసి, సార్ ఎక్కువ పడుతున్నాయి లేకపోతే తక్కువ పడుతున్నాయి అలా నేను చెప్పే పొజిషన్లో ఉండాలి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? స్కిల్. ఏదైనా నాకు అన్పెయింటెడ్ కార్ ఇచ్చారు, నేను ప్రాపర్గా దానికి పెయింట్ చేయాలి. దట్ ఈజ్ ఆల్సో ఏ స్కిల్. కెమెరా షాట్ తీయడం, సినిమాటోగ్రఫీ చేయడం, దట్ ఈజ్ ఆల్సో వాట్? స్కిల్. ఏ సీన్ మంచి ఉంటుంది, ఎక్కడ మంచి ఉంది, లైటింగ్ ఎక్కడ ప్రాపర్గా ఉంది, అవన్నీ కూడా దట్ ఈజ్ ఆల్సో కమ్స్ అండర్ వాట్? స్కిల్, రైట్. సో ఒక సొసైటీలో స్లోలీ అందరి దగ్గర స్కిల్ వస్తుందంటే దట్ ఈజ్ ఆల్సో టువర్డ్స్, దట్ ఆల్సో మీన్స్ దట్ వీఆర్ గోయింగ్ టువర్డ్స్ డెవలప్మెంట్ అనమాట. And when you have a skill, of course employment is very common. When you have a skill, మీకు ఎంప్లాయ్మెంట్ ఎలాగైనా దొరుకుతుంది. ఇండియాలో కాకుండా ఫారిన్ కంట్రీస్లో అయినా మీరు వెళ్ళి పని చేసుకోవచ్చు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? సోషల్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, ఓవరాల్గా మనం ఈ ఒక పదం వాడితే చాలు. ఓకే, ఇంప్రూవ్మెంట్ ఇన్ ద పీపుల్స్ లైఫ్ స్టైల్, అంతే. పీపుల్ లైఫ్ స్టైల్ స్లోలీ వెస్టర్న్ కంట్రీస్ ఎలా బతుకుతున్నారు, మనం అట్లానే మెల్లమెల్లగా టువర్డ్స్ దట్ సొసైటీస్, టువర్డ్ దట్స్ కంట్రీస్ లాగా మనం ప్రిన్సిపల్స్, ఐడియల్స్, ఇంకా వే ఆఫ్ లివింగ్ మనం అడాప్ట్ చేసుకుంటూ పోతే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఇంప్రూవ్మెంట్ ఇన్ లైఫ్ స్టైల్. బికాజ్ దోస్ ఆర్ ది పీపుల్ హూ హ్యావ్ సెట్ ది బెంచ్ మార్క్. అలానే దట్ ఈస్ వాట్ ఈజ్ యాక్చువల్లీ ఎంబ్రేస్డ్ అండ్ అడాప్టెడ్ బై ఇండియన్స్. ఓకే, ఇఫ్ వీ వాంట్ టు డెవలప్, okay, we always see these countries and we always develop. Okay, the principles of democracy, the principles of liberty, the way of living, the way of dressing, jeans, t-shirt, etc., all that has been originated from there and we are actually adopting it. Dhoti, sari and all, we have left it. Okay, and we feel that is inferior. Okay, many of the people still they give importance to these things only on some occasion, only on some controversy ఉన్నప్పుడు ఇంపార్టెన్స్ ఇస్తారు. తర్వాత ఒకవేళ ఆ కాంట్రవర్సీ, ఒకవేళ ఆ పర్టికులర్ ఫంక్షన్ అదే అన్నీ అయిపోతే అందరూ జీన్స్, టీ-షర్ట్, ఇంకా దే విల్ లీవ్ దేర్ శారీస్, దే విల్ లీవ్ దేర్ ధోతీస్, అవన్నీ తిరిగి వాళ్ళు నార్మల్గా వాళ్ళు ఎట్లా ఉంటున్నారో అట్లానే ఉంటారు, రైట్. సో లైఫ్ స్టైల్, ఓకే, మన ఉన్న లైఫ్ స్టైల్ ఇఫ్ ఈ go towards close to their lifestyle, it means మనం డెవలప్ అవుతున్నాం అన్నమాట. దట్ ఈస్ అవర్ బెంచ్ మార్క్. ఓకే, దట్స్ వై దోస్ కంట్రీస్ ఆర్ కాల్డ్ యాజ్ డెవలప్డ్ కంట్రీస్. అండ్ ఇండియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, బ్రెజిల్, అర్జెంటీనా, దీస్ ఆర్ కాల్డ్ యాజ్ వాట్? డెవలపింగ్ కంట్రీస్, రైట్. ఇన్ 1960లో the term economic growth and economic development was often used as synonym and interchangeable. As I've already told you that
1960s వరకు అంటే దిస్ మన ఎకనామీ అనే డిసిప్లిన్ 1776లో వచ్చింది. ఎకనామీ ఆ సబ్జెక్టే ఒక 1776లో వచ్చింది మనకు. దిస్ సబ్జెక్ట్ ఎకనామీ సబ్జెక్ట్ ఈజ్ యాక్చువల్లీ వాజ్ ఏ పార్ట్ ఆఫ్, ఇది ఒక పార్ట్ ఉన్నదన్నమాట. దిస్ వాజ్ యాక్చువల్లీ ఏ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ ఒక బిగ్ సబ్జెక్ట్ ఉండింది. దాని లోపల మనకు ఎకనామీ అని చిన్న సబ్ కాంపోనెంట్ ఉండింది. కానీ బికాస్ ఆఫ్ థ్యాంక్స్ టు ఆడమ్ స్మిత్, ద ఫాదర్ ఆఫ్ ఎకనామీ, ఆడమ్ స్మిత్, ఆయన చాలా రీసెర్చ్ చేసిండు ఎకనామిక్ ప్రిన్సిపల్స్ మీద, సప్లై, డిమాండ్, దాని రిలేషన్, కన్జ్యూమర్ బిహేవియర్, ప్రొడక్షన్ కర్వ్, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఎప్పుడు ప్రొడ్యూస్ చేయాలి, కాంపిటీటర్ స్ట్రాటజీ ఏముంటుంది, ఎక్సెట్రా. వీళ్ళు చాలా ఆయన ఇంకా వేరే వాళ్ళందరూ చాలా రీసెర్చ్ చేసిండు ఎకనామీ మీద. అందుకే ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ లాగా ఎవాల్వ్ అయిపోయింది. ఇట్ ఈస్ సపరేటెడ్ ఫ్రమ్ వాట్ పొలిటికల్ సైన్స్ అండ్ హ్యాస్ కెప్ట్ యాజ్ ఏ సపరేట్ డిసిప్లిన్ లాగా పెట్టినాం. నౌ ఎవ్రీ కంట్రీ డిపెండ్స్ ఆన్ ఎకనామీ ఓన్లీ. ఓకే, వన్స్ అపాన్ ఏ టైమ్ యూ సీ ఎకనామీ ఈజ్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. అంటే ఒకప్పుడు ఆ కాలంలో పాలిటిక్స్ అంటే చాలా చాలా ఇంపార్టెంట్ అండి. పొలిటికల్ పవర్ ఎనెక్సేషన్స్ ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్ ఉండింది. అందుకే ఏ కంట్రీ ఎక్కువ ఎనెక్సేషన్, ఏ కంట్రీ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది వేరే కంట్రీస్కి, దట్ ఈస్ ద మెయిన్ క్రైటీరియా ఉండిందన్నమాట. ఓకే, అండ్ డిఫెన్స్ అండ్ ఆర్మీ బలం ఎక్కువ యూజ్ చేశారు అప్పుడు ఆ కాలంలో. తర్వాత స్లోలీ ఏమైందంటే పొలిటికల్ డామినెన్స్ వరల్డ్లో తగ్గిపోయింది. ఓకే, పొలిటికల్ లీడర్స్, పొలిటికల్ వార్స్ అవన్నీ తగ్గిపోయింది. సో నౌ the economies the countries battle, the countries do war with respect to economy. The countries do war with respect to what? Economy. So economy as a very very small subject చూడండి ఎంత పెద్ద సబ్జెక్ట్ అయిపోయింది. Now every other day we talk about what? Economy గురించి మాట్లాడతాం మనం, రైట్? సో 1960 అంటే 1776 నుంచి 1960 వరకు ఎకనామిక్ గ్రోత్, ఎకనామిక్ డెవలప్మెంట్ రెండు ఒకటే పదం అని మనం అర్థం కూడా అట్లనే చేసుకున్నాం. ఇంకా ఎకనామిక్ గ్రోత్ లేకపోతే ఎకనామిక్ డెవలప్మెంట్ కూడా రాస్తే సరే నడిచింది అప్పుడు. బోత్ ఆర్ ఇంటర్చేంజబుల్లీ యూజ్, ఇదర్ యూ టాక్ ఎకనామిక్ గ్రోత్ ఆర్ ఎకనామిక్ డెవలప్మెంట్, యాక్సెప్టెడ్గా అందరూ తీసుకున్నారు. అది ఆయన రెండు పదాలు ఒకటే కదా అని అలా అర్థం చేసుకున్నారు. బట్ హిక్స్ అండ్ స్కంప్టర్ ద గ్రేట్ ఎకనామిస్ట్, వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ సేమ్ కాదండి అని చెప్పిండు. వీళ్ళు ఏమన్నారంటే ఎకనామిక్ గ్రోత్ వేరే పదం, ఎకనామిక్ డెవలప్మెంట్ వేరే పదం, ఈ రెండు పదాలకి డిఫరెంట్ మీనింగ్ ఉంది అని చెప్పారు వాళ్ళు. జస్ట్ నౌ నేను మీకు ఎక్స్ప్లెయిన్ కూడా చేసిన అది. ఓకే, హిక్స్ అండ్ స్కంప్టర్ మేడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్. Every country in the world aims at achieving a multi-dimensional change. అంతే, ఏదైనా కంట్రీ అయినా సరే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు ఏం డిజైర్ చేసుకుంటారు, వాళ్ళు ఏం ఎస్పైర్ చేసుకుంటారు, వాళ్ళు ఏం అంబిషన్ పెట్టుకుంటారు. ఏ కంట్రీ అయినా సరే దే ఆల్వేస్ పుట్ అంబిషన్స్, ఆస్పిరేషన్స్ టు మూవ్ ఫార్వర్డ్. ఓకే, టు బ్రింగ్ ఏ మల్టీ-డైమెన్షనల్ చేంజ్, మల్టీ-డైమెన్షన్ చేంజ్ అంటే అందరికీ ఎడ్యుకేషన్ దొరకాలి, అందరికీ వాటర్ సెట్ దొరకాలి, అందరికీ ట్రాన్స్పోర్టేషన్ దొరకాలి, అందరికీ ఒక మంచి ఆలోచనలు ఉండాలి, అందరూ కలిసే బతికి అదే అలాంటి బ్రదర్హుడ్ ఉండాలి, ఒక ఫ్రాటర్నిటీ ఉండాలి. ఓకే, అగ్రికల్చర్లో ప్రొడక్టివిటీ ఎక్కువ ఉండాలి, లిటరసీ రేట్స్ ఎక్కువ ఉండాలి. ఓకే, సో ఉమెన్ పొజిషన్ ఇన్ ద సొసైటీ మంచిగా ఉండాలి. ఒక ఎగాలిటేరియన్ సొసైటీ, ఒక ఎగాలిటేరియన్ అంటే మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం. ఒక సొసైటీలో మెన్ అండ్ ఉమెన్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడంకి ఏమంటారు? ఇగాలిటేరియన్ సొసైటీ అంటారు. సో నవ్ డేస్ ఎనీహౌ మనం మాత్రం అట్లా చేయట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ గవర్నమెంట్ ఆఫ్ ద స్టేట్స్ కూడా వాళ్ళు ఉమెన్ రిజర్వేషన్స్, ఓకే, ఉమెన్ ప్రమోషన్ స్కీమ్స్, వాళ్ళకి సపరేట్గా స్కీమ్స్ అండ్ మిషన్స్ లాంచ్ చేసి వాళ్ళది పొజిషన్స్ దే ఆర్ ఆల్సో ఇంక్రీజింగ్. వాళ్ళ పొజిషన్స్ they are also increasing because the attitude of Indian society towards a woman hasn't changed, so it has to be changed through the law అని
డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్స్, డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్, యాసిడ్ అటాక్ యాక్ట్, మళ్ళీ నిర్భయ యాక్ట్, మళ్ళీ ఏదైనా సెక్చువల్ హెరాస్మెంట్ ఇన్ ద వర్క్ ప్లేస్ యాక్ట్, ఇవన్నీ యాక్ట్స్ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళకు 33% రిజర్వేషన్ ఇన్ ద ఐఏఎస్, ఐపీఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2 అలా ఇచ్చి, సో వాళ్ళ కింద కూడా మనం పని చేయాలి, వాళ్ళకు ఒక ఇంపార్టెంట్ అథారిటీ లాగా కూడా చూడాలి. ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెన్ విల్ కెన్ రూల్, ఇట్స్ నాట్ దట్ ఓన్లీ మెన్ కెన్ రూల్, దట్ హ్యాస్ ఆల్సో బీన్ ఎస్టాబ్లిష్డ్ ఫ్యాక్ట్. లైక్ ఢిల్లీ సల్తనత్ ఉన్నప్పుడు రజియా సుల్తానా sat on the throne of what? Sat on the throne of Delhi. Along with, apart from that example, we are also having what? Rudrama Devi is also there. Okay, so it means what? Society should give. Historical ga evidences kuda unnai. Okay, efficient woman unte kuda she can also lead. The one of the very typical example of this, I can tell you that the only woman prime minister of our country, Indira Gandhi ji. Okay, she also led a total country of these many crores of population. Remember this point. So ఉమెన్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం, ఓకే, ఎగాలిటేరియన్ సొసైటీ టువర్డ్స్ వెళ్ళడం, ఓకే, అండ్ శానిటైజ్ సొసైటీ ఉండాలి, హైజీన్ సొసైటీ ఉండాలి. సో ఏదైనా కంట్రీ అయినా సరే వాళ్ళు ఒక మల్టీ డైమెన్షనల్ చేంజ్ రావాలి వాళ్ళ సొసైటీలో, వాళ్ళ ఇండియన్ సొసైటీలో అని అనుకుంటారు. వాళ్ళు మంచిగా బతకాలి, అందరూ మంచిగా ఉండాలి అని వాళ్ళు అలా ఎక్స్పెక్ట్ చేసుకుంటారు. విత్ రిగార్డ్ టు దర్ ఎకనామిక్, with regard to their social status, with regard to their cultural aspects. సోషల్ స్టేటస్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అందరూ సమానంగానే ఉన్నారు మా కాన్స్టిట్యూషన్ ముందు అని వాళ్ళు ఏం చేశారంటే సోషల్ స్టేటస్ ఏ కాస్ట్కి ఇవ్వలేదు, సోషల్ స్టేటస్ ఏ రిలీజన్కి ఇవ్వలేదు. ఓకే, సో దే హ్యావ్ అబాలిష్ అండర్ ఆర్టికల్ 17 కూడా అన్టచబిలిటీ అవన్నీ తీసేసిండు, ఒక క్రైమ్ లాగా పెట్టేసిండు. ఓకే, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ యాక్ట్ కూడా స్టార్ట్ అయింది. బికాస్ వెన్ యూ కెన్ మ్యారీ ఎనీవన్, యూ కెన్ మ్యారీ ఎనీవన్. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఈస్ దేర్. సో సోషల్ స్టేటస్ అందరికీ సమానంగా ఇవ్వడం, అందరూ ఎకనామిక్ రిసోర్సెస్ అందరికీ బతకడానికి కొంచెం లైవ్లీహుడ్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఉండాలి. కల్చరల్ ఆస్పెక్ట్స్, ద వే యూ ఆర్ లివింగ్ యువర్ లైఫ్ అలా మీరు బతకచ్చు. ఓకే, సో ఈ మల్టీ డైమెన్షన్ చేంజ్కి హిగ్స్ అండ్ స్కంప్టర్ ఏమన్నారంటే ఇది డెవలప్మెంట్ అన్నారు. మల్టీ డైమెన్షన్ చేంజ్ ఉంది కదా, దిస్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డిస్కస్ జస్ట్ నౌ, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు దెమ్. That's why he told that growth and development was differentiated. That is why this is how they have differentiated what? Growth and development ki vallu differentiate chesindru. Okay, కానీ 1960s వరకు there is no differentiation. రెండు వర్డ్స్ కూడా సేమ్గా అనుకునే వాళ్ళం మనం. ఓకే, అకార్డింగ్ టు మెడిసిన్ ఆయన ఏమన్నాడంటే వెరీ కామన్, ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్కి ఎకనామిక్ గ్రోత్ అన్నాడు. అంతే కదా అండి, నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఓవర్ ఇయర్ ఆన్ ఇయర్ వైఓవై నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఇయర్ ఆన్ ఇయర్ ఎకనామిక్ గ్రోత్ అంటారు. ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ, హీ ఆల్సో సెడ్ ద సేమ్ థింగ్. ఓకే, బట్ హీ టోల్డ్ దట్ ఎకనామిక్ గ్రోత్, ఓకే, ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్, అందరి దగ్గర డబ్బులు ఎక్కువ అయితే that is called as economic growth in the rich country, whereas in poor country it is called as economic development. It is called as economic development. Okay, అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే, okay, then it is called as what? Economic growth in rich countries. అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ ద జీడిపి కూడా ఎక్కువనే కనిపిస్తుంది. ఓకే, లాస్ట్ ఇయర్ అందరి దగ్గర 100 crores ఉన్నాయి, ఈసారి 100 దగ్గర 2021లో 200 crores ఉన్నాయి. సో అందరి దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే ఆటోమేటికలీ జీడిపి ఆర్ నేషనల్ ఇన్కమ్ కూడా ఎక్కువనే కనిపిస్తుంది. సో రిచ్ కంట్రీస్కి ఇన్కమ్ లెవెల్ చూసుకొని వాళ్ళు ఏమంటారంటే ఎకనామిక్ గ్రోత్ అయిందా లేదా, ఇన్కమ్ లెవెల్స్ ఇంక్రీజ్ అయితే వాళ్ళు దానికి కోరిలేట్ చేసి ఎస్ ఎకనామిక్ గ్రోత్ అయింది అని చెప్పుకుంటారు. ఈ ఎకనామిక్ గ్రోత్ వల్ల అందరికీ ఎక్కువ డబ్బులు కూడా వచ్చినాయి, అందరికీ ఎక్కువ డబ్బులు వచ్చినాయి కాబట్టి అందరూ ఎక్కువ ఫెసిలిటీస్తో బతుకుతున్నారని వాళ్ళు అట్లా అర్థం చేసుకుంటారు. కానీ ఇండియన్ సొసైటీలో, లేకపోతే బంగ్లాదేశ్, లేకపోతే నేపాల్, లేకపోతే శ్రీలంక ఇలాంటి సొసైటీస్లో, ఓకే, ఇంక్రీజ్ ఇన్కమ్ లెవెల్స్, ఒకవేళ మన దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటే వీ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్తాం మనం. వీ కాల్ ఇట్ యాజ్ వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్. వీ డోంట్ కాల్ ఇట్ యాజ్ ఎకనామిక్ గ్రోత్. సో బేసికలీ ఆయన ఏమంటున్నాడంటే ఎకనామిక్ గ్రోత్ అనే ఒక పదం డెవలప్డ్ కంట్రీస్కి సూట్ అవుతుంది, ఎకనామిక్ డెవలప్మెంట్ ఒక పదం డెవలపింగ్ కంట్రీస్కి సూట్ అవుతుంది. సో వాళ్ళు ఎకనామిక్ గ్రోత్ మీద కాన్సన్ట్రేషన్ చేసే పర్వాలేదు, మనం మాత్రం ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. బికాస్
Economic development will only bring what? Multi-dimensional change. Okay, and India ki multi-dimensional change kavali. I have already told you what it is. Madison makes distinction between economic growth and economic development this way. According to Kindle burger, not the McDonald's burger or KFC burger, this is normal burger. Economic growth refers to the real output of the economy. But economic development brings institutional and technological changes for a long period of time. Institutional and technological changes. Institutional changes ante institutions that will give social, economic and political justice andi. ఓకే, అలాంటి సిస్టమ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి ఆఫీసెస్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి, అలాంటి వాట్ ఐ సే బోర్డ్స్ మనం ఎస్టాబ్లిష్ చేయాలి విచ్ ఇంపార్ట్ జస్టిస్ టు ఎవ్రీ వన్. ఓకే, ప్రోగ్రెసివ్ ఇన్స్టిట్యూషన్స్ కావాలి మనకు. మీన్స్ ద ఇన్స్టిట్యూషన్స్ ఆర్ దోస్ విచ్ గివ్ వాస్ సర్వీస్, జస్టిస్ రిలీజ్ సిస్టమ్, లెజిస్లేచర్ పవర్స్. ఓకే, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ ఇన్స్టిట్యూషన్. సో ఇన్స్టిట్యూషన్ మీన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, means government of the state. These are also what? Governing institutions. This institution should change the way they look towards the society. So a society that is going towards institutional and technological change. Okay, when you upgrade yourself with technology, when you don't depend on the primitive and old and traditional technology, పాత కాలంలో ఇంకా మనం 10-15 years ముందు వాడుతున్న టెక్నాలజీయే మనం ఇప్పుడు వాడుతున్నామంటే దట్ ఈస్ నాట్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పారు ఆయన. సో పాత ఉన్న టెక్నాలజీకి మనం తీసేసి ఇప్పుడు ఉన్న టెక్నాలజీస్, కొత్త టెక్నాలజీస్ మనం ఒకవేళ సొసైటీ వాడుతున్నానంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ అని చెప్పిండు. ఓకే, సపోజ్ ఆల్ ది వరల్డ్ ఈజ్ యూజింగ్ టచ్ స్క్రీన్, మనం ఇంకా అది కీప్యాడ్ ఉండే కీబోర్డ్ మీద డిపెండ్ అయ్యి ఉంటే మంచిగా ఉండదు కదా. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ నాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఆల్ కంట్రీస్ టచ్ స్క్రీన్ వెళ్ళిపోతే మనం కూడా అప్గ్రేడ్ ఉండాలి. సో ఏదైనా సరే, నేను మొబైల్ గురించి మాట్లాడుతున్నాను, ఏ డివైస్ అయినా సరే, ఏ మషనరీ అయినా సరే, టెక్స్టైల్ ఇండస్ట్రీలో అయినా సరే, అగ్రికల్చర్లో అయినా సరే, మనం టెక్నాలజీగా అప్గ్రేడ్ అయితే దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, అకార్డింగ్ టు కిండల్ బర్గర్, economic growth refers to the real output of the economy, but economic development will bring institutional and technological changes. Institution and technological changes for a long period of time. According to Lewis, growth and development are synonymous. ఆయన లాస్ట్లో ఏమన్నారంటే గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆర్ సినానిమస్, బట్ దిస్ డెఫినేషన్ ఈజ్ నాట్ అప్లికేబుల్. మనకు సూట్ అవ్వదు ఇది. మన ఇండియాలో గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి ప్రాపర్గా డిఫరెన్షియేటెడ్ మీనింగ్ ఉందండి, ఒక డిఫరెంట్ మీనింగ్ ఉంది. కానీ ఆయన ఏమన్నారంటే ఆయన డెవలప్ కంట్రీస్కి దిమాగ్లో పెట్టుకొని చెప్పిండు. ఓకే, హీ సెడ్ దట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోత్ ఆర్ సినానిమస్. ఓకే, అంటే సేమ్ అని చెప్పిండు ఆయన. ఓకే, so you might have understood now that the meaning of social and economic development. Okay, generally remember one point here, I will just give you what do we expect from a society. Multi-dimensional change kada, multi-dimensional change రావాలి. ఈ multi-dimensional change ఎలా వస్తుందంటే it comes through సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సోషల్ ఎకనామిక్ ఫ్యాక్టర్స్ ఇంప్రూవ్ అవ్వాలి. సోషల్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? సొసైటీకి ఇంపార్టెంట్ ఉన్న ఫ్యాక్టర్స్కి సోషల్ ఫ్యాక్టర్స్ అంటారండి. సొసైటీకి ఇంపార్టెంట్ ఉన్న ఫ్యాక్టర్స్. ఓకే, సొసైటీలో ఈ ఫ్యాక్టర్స్ వల్ల ఒక మంచి చేంజ్ వస్తుంది. సచ్ యాజ్ ఎడ్యుకేషన్, అంతే కదా. చిన్నపిల్లలకి అన్ని జస్టిస్, బ్రదర్హుడ్, ఫ్రాటర్నిటీ, ఉమెన్ సెన్సిటివ్ అలాంటి అన్నీ మనం నేర్పిస్తే వాళ్ళు కూడా పెద్ద అయిన తర్వాత ఒక ప్రాపర్గా యాటిట్యూడ్ మంచిగా ఉంటుంది వాళ్ళది కూడా సొసైటీలో. ఎడ్యుకేషన్, సోషల్ సెక్టార్, మరి హెల్త్, ఓకే, మళ్ళీ గవర్నెన్స్, ట్రాన్స్పోర్టేషన్. వాళ్ళు సొసైటీకి చాలా ఇంపార్టెంట్ ట్రాన్స్పోర్టేషన్, ఎందుకంటే ట్రేడింగ్, వాళ్ళు బిజినెస్ చేయాలంటే ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి చాలా ఇంపార్టెంట్. కమ్యూనికేషన్ కూడా వీళ్ళకి మనకి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫోన్లో మాట్లాడడం ఇది సోషల్ సెక్టార్. ఓకే,
వెరాజ్ వెన్ ఇట్ కమ్స్ టు ఎకనామిక్ సెక్టార్, ఎకనామిక్లో ఏంటంటే ఎనర్జీ చాలా చాలా ఇంపార్టెంట్, బికాస్ ఎకనామీ ఆర్ ది ప్రొడక్షన్ యాక్టివిటీస్ కెన్ రన్ ఓన్లీ విత్ ది హెల్ప్ ఆఫ్ వాట్, పవర్. వాళ్ళకి మనం పవర్ ఇస్తే, వాళ్ళకి మనం ఎలక్ట్రిసిటీ ఇస్తే వాళ్ళు పని చేసుకోగలరు, లేకపోతే దే కెనాట్ డూ దట్. నేషనల్ హైవేస్ అండి, మనకు ఏం పని ఉండదు ఇక్కడ నేషనల్ హైవేస్లో, వాళ్ళకే పని ఉంటాయి. ఓకే, ద బిగ్ ఇండస్ట్రీస్, ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్, వాళ్ళకే నేషనల్ హైవేస్లో పని ఉంటాయి. ఓకే, హియర్ వన్ మోర్, ట్రాన్స్పోర్టేషన్లో మనం రైల్వేస్ రాసుకోవచ్చు. ఓకే, బికాస్ రైల్వేస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ. సోషల్ ఆస్పెక్ట్, నేషనల్ హైవేస్, మ్యాక్సిమం ఎకనామీ, గూడ్స్ క్యారియర్, ఎనర్జీ, గవర్నమెంట్ పాలసీ, దీనిలో లైసెన్సింగ్ అవన్నీ గవర్నమెంట్, ఎకనామిక్ ఆస్పెక్ట్, ఇండస్ట్రియల్ కారిడోర్స్. ఓకే, సెస్, నిమ్స్ అనే మాట, సెస్ అండ్ నిమ్స్. ఫైన్. లాస్ట్ మైల్ కనెక్టివిటీ, దే కెన్ సెల్ దేర్ ప్రొడక్ట్ టు ది కోనాలో వాళ్ళు అమ్మచ్చు. ఇలాంటి కనెక్టివిటీ ఉంటే ఎకనామీ డెవలప్ అవుతుంది. Goods could be available to each and every citizen at every nook and corner of the country. So last mile connectivity అన్నమాట. ఓకే, సో జనరల్గా ఇలాంటి సెక్టార్స్కి సోషల్ సెక్టార్స్ అంటారు, అండ్ జనరల్గా ఇలాంటి సెక్టార్స్కి ఎకనామిక్ సెక్టార్స్ అంటారండి. రిమెంబర్ దిస్ పాయింట్. ఇంకా మనకు వాటర్ సప్లై కూడా చాలా ఇంపార్టెంట్. వాటర్ సప్లై ఈజ్ ఆల్సో ఏ సోషల్ సెక్టార్. అంటే సొసైటీకి చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్న సెక్టార్స్కి మనం సోషల్ సెక్టార్ ఉంటారు. అండ్ ఎకనామీ పరంగా ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎలాంటి ఆస్పెక్ట్స్ ఇంపార్టెంట్ ఉంటాయి, వీ కాల్ ఇట్ యాజ్ వాట్, ఎకనామిక్ సెక్టార్. ఓకే, ఎస్, రైట్. నౌ we will learn a very important concepts. Okay, the difference between economic growth and economic development we are going to start now. Okay, see, everything which is required for the examination ikkada undandi. Okay, this is the ultimate thing that is written here. Economic growth ante enti? It is an increase in real output of goods and services, nothing but per capita income increase అవ్వాలి అండ్ జీడిపి ఇంక్రీజ్ అవ్వడంకి ఏమంటారు, ఎకనామిక్ గ్రోత్ అంటారండి. వాట్ డు వి కాల్ ఇట్ యాజ్, ఎకనామిక్ గ్రోత్. ఇంక్రీజ్ ఇన్ జీడిపి, ఆటోమేటికలీ జీడిపి ఇంక్రీజ్ అయితే నేషనల్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. నేషనల్ ఇన్కమ్, జీడిపి రెండు ఒక్కటే మనకు తెలుసు. సో నేను వేరే ఎందుకు చెప్తున్నా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. జీడిపి అండ్ నేషనల్ ఇన్కమ్ బోత్ ఆర్ సేమ్ ఫర్ అస్. మనకు అది రెండు సేమే, సినానిమస్ అనమాట. మీరు జీడిపి చెప్పండి, ఆ నేషనల్ ఇన్కమ్ చెప్పండి, మనకు ఆ రెండు వర్డ్స్ సేమే. ఓకే, సో వెన్ నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజెస్, నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ ఏంటండి, పర్ క్యాపిటల్ ఇన్కమ్. అంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఒకవేళ ఇంక్రీజ్ అయితే ఆటోమేటికలీ మీరు ఇది చెప్పచ్చా, నేషనల్ ఇన్కమ్ ఇంక్రీజ్ అవుతుందని. ఎస్, జీడిపి ఇంక్రీజ్ అవుతుంది మీరు చెప్పచ్చా, ఎస్, రైట్. సో ఇఫ్ నేషనల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆర్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ ఇంక్రీజింగ్, ఆర్ జీడిపి ఈజ్ ఇంక్రీజింగ్, then you call it as ఎకనామీలో గ్రోత్ అవుతుంది. వాట్, ఎకనామీలో గ్రోత్ అవుతుంది. ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎకనామిక్ గ్రోత్ ఒక ఇంపార్టెంట్ భాగం. రిమెంబర్ దిస్ పాయింట్. ఎకనామీలో డెవలప్మెంట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రీ రిక్విజిట్ ఏంటంటే ఎకనామిక్ గ్రోత్, అంటే జీడిపి మాత్రం గ్రో అవ్వాలి. జీడిపి గ్రో కూడా అవుతుంది, ఇంకా all around development is coming in the economy through the institutional and technological changes. All around development is happening. అందరిది లైఫ్ స్టైల్ ఇంప్రూవ్ అవుతుంది. కొత్త టెక్నాలజీస్ మనం వాడుతున్నాం, ఇండక్షన్ స్టవ్ వాడుతున్నాం, మనం కూలర్స్ వాడుతున్నాం, మనం ఏసీ వాడుతున్నాం, మనం రిమోట్ కంట్రోల్ టీవీస్, టచ్ స్క్రీన్ టీవీస్ వాడుతున్నాం, మనం వైఫై అనేబుల్ టీవీస్ వాడుతున్నాం మనం. ఓకే, రైట్ ఆర్ రాంగ్? సో దిస్ ఇస్ కాల్డ్ యాజ్ వాట్, టెక్నాలజికల్ చేంజెస్. సొసైటీలో టెక్నాలజికల్ చేంజ్ రావాలి, అందరూ కొత్త టెక్నాలజీస్ యూజ్ చేయాలి. ఇన్స్టిట్యూషన్ గవర్నెన్స్, స్టేట్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ పంచాయత్ రాజ్ ఆర్ మున్సిపాలిటీస్ వాళ్ళు గవర్న్ చేస్తున్నప్పుడు వాళ్ళ ఇన్స్టిట్యూషన్స్ ఏమేమి ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ అయినా సరే, దే షుడ్ వర్క్ టువర్డ్స్ వాట్, దే షుడ్ వర్క్ టువర్డ్స్ ది అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ది సొసైటీ,
They should work towards upliftment of the society. Their approach has to change. ఇలాంటి చేంజెస్ ఒకవేళ వస్తే we call it as economic development. If the government of India takes a decision to abolish untouchability, to abolish gender inequalities, then it is called as ఒక ఇన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిందని మాట. ఓకే, ఇన్స్టిట్యూషన్స్ ఆర్ గోయింగ్ అంటే లెజిస్లేచర్ ఈజ్ ఒక ఇన్స్టిట్యూషన్, లా మేకింగ్ బాడీ. లెజిస్లేచర్ ఈజ్ వాట్? లా మేకింగ్ బాడీ. మొన్న త్రిపుల్ తలాక్ బ్యాన్ చేసిండు. ఓకే, బికాస్ దట్ ఈస్ నాట్ రైట్, దట్ ఈస్ నాట్ ద వే ఆఫ్ గివింగ్ డైవోర్స్ అని చెప్పారు. అట్లా దట్ ఈస్ నాట్ ది వే ఆఫ్ గివింగ్ డైవోర్స్. ఓకే, సో ఆ ఇన్స్టిట్యూషన్ చాలా స్ట్రాంగ్ అయ్యింది. పార్లమెంట్ స్ట్రాంగ్ అయిపోయి వాళ్ళు త్రిపుల్ తలాక్కి బ్యాన్ చేశారు. ఓకే, ఇన్ ద సేమ్ వే దే అలౌడ్ ఉమెన్ ఇన్ ద సాబరిమాల టెంపుల్. ఓకే, ఇన్స్టిట్యూషన్ చాలా ఇక్కడ జ్యుడిషియరీ చాలా స్ట్రాంగ్గా డిసిజన్ తీసుకున్నది. నో, ఫర్ అస్ మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. మెన్ అండ్ ఉమెన్ ఆర్ ఈక్వల్. ఓకే, దిస్ ఈజ్ ఏ వెస్టర్న్ థాట్, egalitarian society. Egalitarian society. One point you are seeing that law making body legislature has been a strong institution laga. They are bringing positive changes in the religion, and the other side the judiciary aga strong judgments ichi they are also giving what a positive, okay, a progressive approach to the society that men and women are equal. Here kuda women problem, there also women problem. Okay, nothing but ultimately women should be given all the important ingredients and the powers which are equal to what men. That is what the intention about legislature and also about the judiciary. So institution chala strong ga indani mata, not listening to anyone. Okay, what is right we will do, that's all. అలాంటి అప్రోచ్ ఉన్న ఇన్స్టిట్యూషన్లో, ఓకే, అప్రోచ్ ఉంటే ఒక ఇన్స్టిట్యూషన్లో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రోగ్రెసివ్, అంటే ఎకనామిక్ డెవలప్మెంట్ దగ్గర వెళ్తున్నాం అన్నమాట మనం. ఓకే, ఎకనామిక్ గ్రోత్ మీరు చూడండి ఎప్పుడైనా, ఇట్ టాక్స్ అబౌట్ వాట్, డబ్బులు ఎంత పెరిగినాయి, జీడిపి ఎంత పెరిగింది, నేషనల్ ఇన్కమ్ ఎంత పెరిగింది, పీసీఐ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత పెరిగింది. సో ఇట్ టాక్స్ అబౌట్ క్వాంటిటేటివ్ థింగ్స్ అండి, క్వాంటిటేటివ్ థింగ్స్. ఓకే, డబ్బులు మనీ క్వాంటిఫై చేయొచ్చు. మీరు ఏం చేయొచ్చు? క్వాంటిఫై. ఓకే, మీన్స్ మీకు ఒక వాల్యూ క్వాంటిఫై చేయొచ్చు. 100 crores మరి 200 crores 300 క్వాంటిఫై చేయొచ్చు. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ కెనాట్ బి క్వాంటిఫైడ్, ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఇట్ ఈస్ క్వాలిటేటివ్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్లో ఎంతమందికి లిటరసీ వచ్చింది మనం చెప్పచ్చు. ఓకే, ఇంత పర్సంటేజ్కి లిటరసీ రేట్ ఉంది ఇండియాలో, 84% ఆఫ్ ది పాపులేషన్ ఈజ్ లిటరేట్ అని చెప్పచ్చు. కానీ అందరిది లిటరసీ స్కిల్స్, అందరిది ఎడ్యుకేషన్ స్కిల్స్ సేమ్ ఉన్నాయా లేదా? క్యాన్ వి మెజర్? నో. క్యాన్ వి మెజర్? నో. అందరికీ మనం ఫుడ్ అవైలబిలిటీ చేసేసినాం, కానీ అందరూ న్యూట్రిషియస్ ఫుడ్ తింటున్నారా? నో, వీ కెనాట్. ఓకే, అందరూ టెక్నాలజికల్గా చాలామంది యూజ్ చేస్తున్నారు, చాలామంది యూజ్ చేయట్లేదు. సో అందరూ యూజ్ చేస్తున్నారా అని మనం చెప్పుకుంటే, అందరూ ప్రాపర్గా టెక్నాలజీ యూజ్ చేస్తున్నారా, వాడుతున్నారా అంటే వీ కెనాట్ సే. ఓకే, సో ఎకనామిక్ డెవలప్మెంట్లో ఉన్న ఆస్పెక్ట్స్ దే ఆర్ నాట్ క్వాంటిఫైయబుల్. మనం క్వాంటిఫై చేయలేదు, వీ కెనాట్ క్వాంటిఫై. ఓకే, దట్స్ వై దే ఆర్ క్వాలిటేటివ్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ వాట్? క్వాలిటేటివ్. ఎకనామిక్ గ్రోత్ especially concentrates on single dimension. Economic growth concentrates generally on what? Single dimension. Single dimension ante money పెరిగిందా లేదా, జీడిపి పెరిగిందా లేదా, నేషనల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగిందా లేదా, అంతే. మనీ సింగిల్ డైమెన్షన్. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ ఓవరాల్ చేంజ్ ఇన్ సొసైటీ చెప్పిన తర్వాత మరి ఇది మల్టీ డైమెన్షన్ చేంజే కదా, రైట్? ఓకే, మన యాటిట్యూడ్స్ టువర్డ్స్ సొసైటీ, మన యాటిట్యూడ్స్ టువర్డ్స్ ఉమెన్, మన యాటిట్యూడ్ టువర్డ్స్ గవర్నమెంట్స్, ద వే టు ఇంటరాక్ట్ విత్ ద పీపుల్, ద వే టు గ్రీట్ పీపుల్, ఆల్ దట్ కొత్త చేంజెస్. ఎకనామిక్ గ్రోత్ కావాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, అంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఇస్ నాట్ రిక్వైర్డ్ అండి. ఎకనామిక్ గ్రోత్ కావాలంటే గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ అవసరం లేదు. జనరల్గా దేర్ ఇస్ ఎ కాన్సెప్ట్ ఆఫ్ న్యాచురల్ గ్రోత్ రేట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. న్యాచురల్ గ్రోత్ రేట్ అంటే గవర్నమెంట్ ఏదైనా చేసినా చేయకపోయినా, మనం ఏదైనా చేసినా చేయకపోయినా జీడిపి మాత్రం ఎంతో కొంత పెరుగుతుంది. జీడిపి మాత్రం కొంచెం పెరుగుతుందని మనకు ఒక కాన్సెప్ట్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ న్యాచురల్ రేట్ ఆఫ్ గ్రోత్. దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? న్యాచురల్ రేట్ ఆఫ్ గ్రోత్. ఓకే, సో
గవర్నమెంట్ ఇంటర్ఫియరెన్స్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ మై డియర్ స్టూడెంట్స్. ఎలాగైనా గ్రో అవుతుంది, కానీ సొసైటీలో మార్పులు తీసుకురావాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ఓకే, మళ్ళీ సాబరిమాలలో ఉమెన్కి పంపించాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. ట్రిపుల్ తలాక్ బ్యాన్ చేయాలంటే గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. గవర్నమెంట్ అంటే మళ్ళీ పార్లమెంట్ స్టేట్ అనుకోవద్దు. గవర్నమెంట్ అంటే 3 ఆర్గన్స్ అండి. ఓకే, జ్యుడిషియరీ, ఎగ్జిక్యూటివ్ అండ్ లెజిస్లేచర్. సో గవర్నమెంట్ అంటే ఏదైనా మీరు కంట్రీస్ బట్టి యూ కెన్ సీ దట్ గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఈజ్ రిక్వైర్డ్. సతీ ప్రొహిబిషన్, పర్దా రిమూవల్ సిస్టమ్. ఓకే, సో గవర్నమెంట్ చెప్తేనే ఇవన్నీ మార్పులు వస్తాయి. ఓకే, లేకపోతే మార్పులు రావు. ఓకే, గవర్నమెంట్ షుడ్ come forward and should remove all the social evils from the society, whether sanctioned culturally, whether sanctioned religiously. Religious books lo unna social evils తీయడం and culture jallikattu culture. ఓకే, మళ్ళీ అక్కడ యానిమల్స్కి హామ్ అవుతుంది. చాలామంది పేట వాళ్ళు ఇది తప్పు అని అంటారు. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్ హియర్ కల్చర్ ఇంకా రిలీజియన్ లో ఉన్న సోషల్ ఈవిల్స్. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇవి ఈవిల్ ఆర్ కాదా, దట్ ఈస్ నాట్ మై ఇంటెన్షన్ టు టెల్ హియర్, బట్ ఎగ్జాంపుల్స్ నేను ఇస్తున్నాను మీకు. ఐ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కదా. సో నేను జనరల్గా ఎగ్జాంపుల్, దట్ ఈస్ నాట్ మై ఒపీనియన్, బట్ ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ టు సే యూ దట్ ఈస్ హౌ గవర్నమెంట్ థాట్, వాళ్ళు థింక్ చేసినది నేను చెప్తున్నా మీకు. ఓకే, రిలీజియస్లో ఉన్న ఈవిల్స్, సొసైటీలో కల్చర్లో ఉన్న ఈవిల్స్ తీయడమే. ఓకే, తీయడం అంటే సొసైటీ అంత ఈజీగా వినదండి. ఓకే, అంత ఈజీగా వినదు. ఓకే, గవర్నమెంట్ ఇంటర్వెన్షన్ ఇస్ రిక్వైర్డ్. మళ్ళీ ఉమెన్ వూమ్లో ఓకే ఒక ఫీమేల్ అని ఉందని మనకు తెలిస్తే ఫీమేల్ ఇన్ఫాంటిసైడ్ చేసేస్తున్నాం మనం. ఓకే, కిల్లింగ్ చేసేస్తున్నాం. హర్యానాలో అట్టనే జరుగుతుంది. ఓకే, మళ్ళీ గవర్నమెంట్ లా తీసుకురాలేదనుకోండి, ప్రీనాటల్ డయాగ్నోస్టిక్ ప్రొహిబిషన్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ అలాంటివి రాలేదనుకోండి, సొసైటీ మారదు, అట్లానే ఉండిపోతుంది. అలా మనం గవర్నమెంట్ ఒక లాస్ తీసుకువచ్చి, అలా రూల్స్ తీసుకువచ్చి, అలా పనిష్మెంట్ తీసుకువచ్చి గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన మైండ్ సెట్ ఇట్లా మారుతుంది. గవర్నమెంట్ 33% రిజర్వేషన్ ఇచ్చి ఐఏఎస్, ఉమెన్ ఐఏఎస్, ఉమెన్ ఐపీఎస్కి అందరూ చూసి వేరే పేరెంట్స్ వాళ్ళ గర్ల్ చైల్డ్కి కూడా అరే మనం కూడా చేపిద్దాం, మనం కూడా చదివిద్దామని అలాంటి ఆలోచనలు పేరెంట్స్కి వస్తున్నాయి. రూరల్ ఏరియాస్లో, బ్యాక్వర్డ్ ఉన్న థింకింగ్ పేరెంట్స్లో అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. వై బికాస్ గవర్నమెంట్ ఈజ్ ఇంటర్ఫియరింగ్ అండ్ గవర్నమెంట్ ఈజ్ మేకింగ్ లాస్ to follow, otherwise ever follow చేయరు. Okay, so government intervention is must here, remember this point. Faster economic growth occurs when more technological progress happens. Faster economic growth occurs when more technological progress happens. Very common. Economic growth అవ్వాలంటే టెక్నాలజీ కొత్తగా మనం అడాప్ట్ చేస్తుంటే మీకు ఫాస్ట్గా టెక్నాలజికల్ ప్రోగ్రెస్ వల్ల ఎకనామిక్ గ్రోత్ కూడా కనిపిస్తుంది. ఓకే, వెరాజ్ ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. దిస్ ఇస్ నాట్ క్వాంటిటీ అండి, ప్లీజ్ మేక్ ఏ కరెక్షన్ హియర్. ఇట్ ఈస్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటారండి. మోర్ ఎకనామిక్ గ్రోత్ కెన్ హ్యాపెన్ బికాస్ ఆఫ్ మోర్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. మనం ఎలా బతుకుతున్నాం, ఓకే, మనం ఎలాంటి అట్మాస్ఫియర్లో, ఎన్విరాన్మెంట్లో, తక్కువ హార్డ్షిప్లో, తక్కువ కష్టపడి ఎంత మనం ముందుకెళ్తాం, దట్ డిటర్మైన్స్ అవర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇట్ ఈజ్ ఏ ట్రికల్ డౌన్ అప్రోచ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇట్ ఈస్ ఏ ట్రికల్ డౌన్ అప్రోచ్. ఎకనామిక్ గ్రోత్ ఏమనుకుంటుందంటే, యాజ్ ఐ హ్యావ్ ఆల్రెడీ టోల్డ్ యూ దిస్ పాయింట్, ఐ హ్యావ్ నాట్ టోల్డ్ యూ ఐ గెస్. ఓకే, సి ఫ్యామిలీలో father is having 50,000 rupees, right? 50,000 rupees. సో ఆయన 5 చిల్డ్రన్స్కి ఏం చేసాడంటే 10,000 ఇచ్చారు. సో ఈ 10,000తో అందరూ ఏం చేసిండంటే, విత్ ది హెల్ప్ ఆఫ్ దిస్ 10,000 ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు పే దేర్ రూమ్ రెంట్. అందరూ రూమ్ రెంట్ పే చేసిండు. హైదరాబాద్లో రూమ్ రెంట్ పే చేసిండు. వాళ్ళు మెస్ ఫీస్ అంటే తినడానికి ఇచ్చేసిండు. ఇంకా రూమ్ రెంట్, ఇంకా ఎలక్ట్రిసిటీ, వాటర్ సప్లై వాళ్ళు ఇస్తారు కాబట్టి అది నేను
ఇంక్లూడ్ చేయను. ఓకే, మళ్ళీ రావడం పోవడం, ట్రాన్స్పోర్టేషన్ అండ్ కమ్యూనికేషన్, అంటే రీఛార్జ్ చేసుకోవడం ఇంకా ట్రాన్స్పోర్టేషన్, రావడం వెళ్ళడం, అవన్నీ అందరూ ఇది ఫుల్ఫిల్ చేసుకున్నారు. రైట్. సో నా ఏమైందంటే ఫాదర్ ఇన్కమ్ 1 lakh అయిపోయిందండి. ఫాదర్ ఇన్కమ్ 1 lakh అయిపోయింది. అందరికీ ఇప్పుడు 10,000 కాకుండా అందరికీ 20,000 దొరికింది. అందరికీ 20,000 దొరికిందన్నమాట. రైట్. ఈ 20,000లో వీళ్ళు ఏం చేస్తారు, ఆల్రెడీ 10,000 ఇవన్నీ వాళ్ళకి దొరికినాయా లేదా, మళ్ళీ ఇంకా 10,000 వాళ్ళ దగ్గర ఎక్స్ట్రా వచ్చింది కదా, మళ్ళీ అందరూ ఏం చేస్తారంటే వాళ్ళు మూవీకి వెళ్తారు. ఓకే, వాళ్ళు ఒక టూ వీలర్ తీసుకొని ఈఎంఐ పర్ మంత్ ఒక 3,000 ఈఎంఐ పెట్టుకుంటారు ఒక టూ వీలర్ తీసుకొని. మళ్ళీ వాళ్ళు ఒక ట్యాబ్లెట్ తీసుకుంటారు. ఓకే, ఒక 2-3 months తర్వాత సేవ్ చేసుకొని ట్యాబ్లెట్ తీసుకుంటారు. సో లెట్ us సపోజ్ దట్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఏబుల్ టు ఎఫోర్డ్ దిస్. సో వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందా లేదా అండి? వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయిందా లేదా అంటే వాళ్ళు ఇంకా మంచిగా బతుకుతున్నారా లేదా? ఎస్, దే ఆర్ డూయింగ్ ఇట్. ఇక్కడ వీళ్ళకి మూవీకి వెళ్తే మెంటల్ రిలాక్సేషన్ కూడా అవుతుంది. టూ వీలర్లో వాళ్ళది హార్డ్షిప్స్ కూడా తగ్గుతుంది. ఓకే, బస్లో వెళ్ళడం, ఓకే, దానికంటే బెటర్ టూ వీలర్లో ఈజీగా ఆయన వెళ్తున్నాడు వస్తున్నాడు. సో టైం కన్జ్యూమ్ అవ్వట్లేదు. హీ కెన్ స్టడీ మోర్, రైట్? హిస్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్డ్, హిస్ ఎఫిషియన్సీ ఇంక్రీజ్ బికాస్ హీస్ గెటింగ్ మోర్ టైమ్. ఓకే, అండ్ హీ కెన్ స్టడీ మోర్, రైట్ ఆర్ రాంగ్? సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, నేషనల్ అంటే ఇది ఫాదర్ ఇన్కమ్ పెరిగితే అందరిలో మంచి మార్పులు వస్తున్నాయి. 50,000 నుంచి 1 lakh పోతే అందరిలో మంచి మార్పులు వస్తున్నాయి. ఇన్ ద సేమ్ వే అట్లానే మనం చూసుకుంటే నేషనల్ ఇన్కమ్ కూడా ఓకే ఒక 1 lakh crore నుంచి నేషనల్ ఇన్కమ్ ఒక 10 lakh crore అయిందంటే ఇండియాలో ఉన్న అందరిది, ఎందుకంటే నేషనల్ ఇన్కమ్ బై టోటల్ పాపులేషన్ పర్ క్యాపిటల్ ఇన్కమ్. సో నేషనల్ ఇన్కమ్ పెరిగితే ఆటోమేటికలీ పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి కదా, రైట్? ఓకే, సో 1 lakh crore నుంచి 10 lakh crore ఉంటే అందరి దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇంక్రీజ్ అవ్వాలి కదా, రైట్ ఆర్ రాంగ్? ఎస్. ఓకే, సో దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రికల్ డౌన్ అప్రోచ్. అంటే పైన ఏదైనా ఇంక్రీజ్ అయితే కింద కూడా ఇంక్రీజ్ కనిపిస్తుంది. పైన ఫాదర్ దగ్గర ఇన్కమ్ ఇంక్రీజ్ అయితే పిల్లల క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా బాగుపడుతుందన్నమాట. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ ట్రికల్ డౌన్ థియరీ. కానీ ఇండియాలో ఇట్లా జరగలేదు. ఎందుకు? 1947 నుంచి 1951 నుంచి మనకు 5-year ప్లాన్స్ వచ్చినాయి. జీడిపి మాత్రం పెరుగుతుంది కానీ మార్పులు క్వాలిటీ ఆఫ్ లైఫ్ మాత్రం రావట్లేదు. పావర్టీ అలానే ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ అలానే ఉంది, వాటర్ సప్లై ఈజ్ నాట్ గివెన్ టు ఎవ్రీ వన్, ఎలక్ట్రిసిటీ ఈజ్ నాట్ గివెన్ టు ఎవ్రీ వన్, అందరికీ లైవ్లీహుడ్ ఆపర్చునిటీ కూడా లేదు. అగ్రికల్చర్లో డిస్ట్రెస్ ఉంది, డీఇండస్ట్రియలైజేషన్ అవుతుంది, ఇండస్ట్రియల్ డైవర్సిఫికేషన్ అవ్వట్లేదు, రీజనల్ రూరల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి, ఇంకా వంద చెప్పుకోవచ్చండి. ఓకే, ఫైన్. సో యూ కెన్ సే దాట్ ట్రికల్ డౌన్ అప్రోచ్ అంటారు, కానీ ఇది మనది ఫెయిల్ అయింది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ మోర్ అప్లికేబుల్ టు వాట్ డెవలప్ కంట్రీస్లో ఈ కాన్సెప్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎందుకంటే వాళ్ళు అన్ని బేసిక్ నీడ్స్ అందరికీ అన్నీ ఇచ్చేసిండ్రు. ఓకే, దే హ్యావ్ గివెన్ ఎవ్రీథింగ్ టు దేర్ సిటిజన్స్. వాళ్ళ సిటిజన్స్కి వాళ్ళు ఇన్సూరెన్స్ ఇచ్చేసిండ్రు, వాళ్ళు ఎడ్యుకేషన్ ఇచ్చేసిండ్రు, మంచి స్ట్రీట్ లైట్స్ ఇచ్చేసిండ్రు, మంచి రోడ్లు ఇచ్చేసిండ్రు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇచ్చేసిండ్రు, రైల్వేస్ ఎవ్రీవేర్ ఇచ్చేసిండ్రు. సో వాళ్ళు అన్నీ ఇచ్చేసిన తర్వాత వాళ్ళు జనరల్గా they will concentrate, they will focus only on what? Economic growth. So economic growth generally trickle down approach follow chestadi, whereas economic development is one of the important model of economic development. Economic development avvalante government should concentrate on what? Inclusive growth. Government should concentrate on what? Inclusive growth. Okay, fine. అందరూ మంచిగా బతకాలి, అది ఆల్ రిలీజన్స్, ఆల్ కాస్ట్, ఎవరైనా సరే ఇంక్లూజివ్, అందరూ బేసిక్ నీడ్స్ వాళ్ళకి దొరకాలి. ఓకే, ఇంక్లూజివ్ కాన్సెప్ట్, దెన్ ఓన్లీ ద సొసైటీ విల్ బీ డెవలప్డ్. ఓకే, మల్టీ డైమెన్షనల్లీ. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ ఎ నారో కాన్సెప్ట్ అండి, నారో, ఒకటే డైరెక్షన్ మీద చూస్తుంది, అంటే డబ్బులు, జీడిపి, నారో కాన్సెప్ట్.
whereas economic development అంటే very broad concept. It talks about education, it talks about women empowerment, it talks about untouchability ఇవ్వడం తీయడం, it talks about social status అందరికీ ఈక్వల్గా ఇవ్వడం, it talks about equal opportunity, it talks about freedom, it talks about liberty, it talks about strong institution, it talks about water supply, it talks about giving basic necessities, etc. so and so forth. Okay, so economic development is a multi-dimensional concept in the sense that it is a broad concept. It's a broad concept. It is a comprehensive concept. It's a comprehensive concept. Okay. మళ్ళీ ఎకనామిక్ గ్రోత్ అండి ఒక షార్ట్ టర్మ్ కాన్సెప్ట్. అంటే ఎవ్రీ ఇయర్ మీకు జీడిపి పెరిగిందా లేదా అని అర్థమైపోతుంది. సో ఎకనామిక్ గ్రోత్ కుడ్ బి మెజర్డ్ ఇన్ వెరీ షార్ట్ టర్మ్ విత్ ఇన్ 1 year. ఓకే, whereas ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ కాన్సెప్ట్. అంతా జీడిపి పెరిగిన తర్వాత లిటరసీ రేట్ ఎంత పెరిగింది, అంతా జీడిపి పెరిగిన తర్వాత వాటర్ సప్లై అందరికీ దొరికిందా లేదా, అంతా జీడిపి పెరిగిన తర్వాత అందరూ ఇంటర్నెట్ ఫెసిలిటీస్ అందరికీ ఉన్నాయా లేదా, ఓకే అందరూ అంటే జీడిపి ఇంక్రీజ్ అయిన తర్వాత అందరికీ స్కిల్స్ వచ్చినాయా లేదా, వాళ్ళది కాంపిటేషనల్ స్కిల్స్, అనలిటికల్ స్కిల్స్, న్యూట్రిషన్ లెవెల్స్ ఆఫ్ ది పీపుల్, ఓకే యాటిట్యూడ్ ఆఫ్ ది పీపుల్ టువర్డ్స్ ది ఉమెన్, ఇవన్నీ ఏంటంటే దిస్ ఆల్ విల్ బీ కెనాట్ బి మెజర్డ్ విత్ ఇన్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఎవ్రీ ఇయర్ మెజర్ చేయలేమండి. ఒక డికేడ్, ఒక 15 years తర్వాత మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం విత్ రెస్పెక్ట్ టు ఉమెన్, వాళ్ళకి ఎలా ఇజ్జత్ ఇస్తున్నాం, ఓకే వాళ్ళకి ఎలాంటి పొజిషన్ ఇస్తున్నాం, సో ఇవన్నీ 10-15 years తర్వాత మనకు అవన్నీ తెలుస్తాయి. ఓకే, ఇట్స్ నాట్ ఏ స్మాల్ కాన్సెప్ట్. యాజ్ ఐ హ్యావ్ టోల్డ్ యూ, ఎకనామిక్ గ్రోత్ ఈజ్ రిలేటెడ్ టు డెవలప్డ్ నేషన్స్ అంటే రష్యా, జపాన్, ఆస్ట్రేలియా, ఓకే జర్మనీ, ఫ్రాన్స్, పోర్చుగల్, ఆమ్స్టర్డామ్, ఇవన్నీ కంట్రీస్ ఉన్నాయి కదా. మళ్ళీ యూకే, యూఎస్ఏ, కెనడా, మెక్సికో, బికాజ్ ఐ హ్యావ్ టు ఆల్సో ఇంక్లూడ్ నార్త్ అమెరికా. సో యూరోప్ తర్వాత అది నేను చెప్పాలి కాబట్టి మళ్ళీ చెప్పాల్సి వస్తుంది మీకు, రైట్. సో ఎకనామిక్ గ్రోత్ డెవలప్ కంట్రీస్ జనరల్గా మా గ్రోత్ టార్గెట్ పెట్టుకుంటారు. జీడిపి 10% గ్రో అవ్వాలి, జీడిపి 20% గ్రో అవ్వాలి, జీడిపి 5% గ్రో అవ్వాలి. సో వాళ్ళు ఎకనామిక్ గ్రోత్లో టార్గెట్ పెట్టుకుంటారు. whereas developing nations like India, Pakistan, Bangladesh, పక్క ఏదో అన్నీ ఉన్నాయి కదా, they will concentrate on what? Economic development. ఓకే, ఎందుకంటే వీళ్ళకి గ్రోత్ కంటే ఇంపార్టెంట్ అందరూ బాగుపడాలి, అది ఇంపార్టెంట్, ముఖ్యమనే మాట. సో జనరలీ డెవలపింగ్ కంట్రీస్ టార్గెట్స్ ఆన్ ఎకనామిక్ డెవలప్మెంట్. వాళ్ళకి మల్టీ డైమెన్షనల్ చేంజ్ రావాలి వాళ్ళ సొసైటీలో, అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఉంది. దాట్స్ వై వాళ్ళ జీడిపి కంటే ఎక్కువ వీళ్ళు ఎకనామిక్ డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. అందుకే మీరు చూస్తారంటే బడ్జెట్ అనౌన్స్ చేస్తున్నప్పుడు మనం నిర్మలా మేడం ఏం చెప్తారంటే అన్ఎంప్లాయ్మెంట్ కోసం ఈ స్కీమ్ ఉంది, ఆంటర్ప్రినర్షిప్ కోసం ఈ స్కీమ్ ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ కోసం ఈ స్కీమ్ ఉంది, పవర్టీ రిమూవల్ కోసం ఈ స్కీమ్ ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ మనరేగాకి ఇంత డబ్బులు ఇచ్చినాం మేము, ఓకే వాటర్ సప్లై మనం జల్ శక్తి మిషన్ మీకు తెలుసు ఆల్రెడీ. సో యూ కెన్ అండర్స్టాండ్ దట్ ఎకనామిక్ డెవలప్మెంట్ క్వాలిటీ లైఫ్ రిలేటెడ్ బేసిక్ నెసెసిటీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తుంది. అంటే మనం ఇండియాలో టార్గెట్స్ చూడండి ఎట్లా పెట్టుకున్నాం. ఓకే, అంటే క్వాలిటీ, లైఫ్కి క్వాలిటీ ఎలా మనం పెరగాలి, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, ఓకే వాటర్ సప్లై, కమ్యూనికేషన్, ఇంటర్నెట్, ఇవన్నీ దీని మీద మన ఫోకస్ ఎక్కువ. Developing countries focus will be on these and they will give targets with regard to this. Economic growth can be measured in terms of comparing income andi. Okay, economic growth could be measured in terms of with the help of GDP, with the help of what GNP, with the help of what NDP, with the help of what NNP, like that. Okay, economic growth is nothing but GDP, nothing but national income in our country could be measured by any of these methods. Whereas economic development ki methods em levu, just కొన్ని ఇండెక్సెస్ ఉన్నాయి, లైక్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్, జెండర్ ఇన్ఈక్వాలిటీ ఇండెక్స్. చూడండి, జెండర్ ఇన్ఈక్వాలిటీ, అందరూ ఈక్వల్గా, బోత్ ద జెండర్ షుడ్ బి ఈక్వల్. ఐ టోల్డ్ యూ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ ప్రోగ్రెసివ్ సొసైటీ, వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్. నేను చెప్పిన మీకు జెండర్ ఈక్వాలిటీ, ఉమెన్, అవర్ యాటిట్యూడ్ టువర్డ్స్ ఉమెన్. Okay, so remember this point here, measured in terms of HDI, poverty and unemployment. Okay, economic growth is easy to realize అండి, ఈజీ టు రియలైజ్ అంటే మనకు గ్రోత్ వచ్చిందా లేదా మనం రియలైజ్ చేసుకోవచ్చు. ఓకే, కానీ మోర్ ఎక్స్టెన్సివ్, మనం ఎకనామిక్ డెవలప్మెంట్ చేసిన తర్వాత ఇలాంటి అంటే పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్, సోషల్ యాటిట్యూడ్స్, అన్టచబిలిటీ, సోషల్ ఇన్ఈక్వాలిటీస్, ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ ఇన్ఈక్వాలిటీస్, ఇవన్నీ తీయడానికి మనం ఎలాంటి చర్యలు తీసుకున్నాం, వాట్ ఎవర్ ద స్టెప్స్ వీ హ్యావ్ టేకెన్,
whether they actually whether we achieve them or not, చాలా డిఫికల్ట్ టు ఎస్టిమేట్. కానీ జీడిపి ఎంత టార్గెట్ పెట్టుకున్నాం, వచ్చిందా లేదా చూసుకోవచ్చు. టు మెజర్ వాట్ ఎకనామిక్ డెవలప్మెంట్. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎకనామిక్ గ్రోత్ అండి. మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ ఇస్ ఎకనామిక్ గ్రోత్. గవర్నమెంట్ డబ్బులు మొబిలైజ్ చేసేస్తే ఎకనామిక్ గ్రోత్ వచ్చేస్తుంది. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ డిపెండ్స్ ఆన్ వాట్? సోషల్ జస్టిస్. సొసైటీకి జస్టిస్ ఇవ్వాలి ఎకనామీ పరంగా, పొలిటికల్ పరంగా అండ్ సోషల్ స్టేటస్ పరంగా. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ సోషల్ జస్టిస్. ఎకనామిక్ డెవలప్మెంట్ టాక్స్ అబౌట్ ఇంక్లూజివ్నెస్, ఈజ్ నథింగ్ బట్ సోషల్ జస్టిస్. ఈజ్ నథింగ్ బట్ వాట్? సోషల్ జస్టిస్. ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కంపేర్డ్ యాజ్ అ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ఎ పర్సన్. జనరల్గా లేమ్యాన్ లాంగ్వేజ్లో ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఎ ఫిజికల్ గ్రోత్ ఆఫ్ ది గూడ్స్. అంటే ఎంత గూడ్స్ ప్రొడ్యూస్ ఉన్నాయి, వాళ్ళది వాల్యూ ఎంత. సో ఫిజికల్గా మనం చూస్తాం. ఓకే, వేరాజ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ బోత్ ఫిజికల్. నేను ప్రాపర్గా కూడా పెరిగిన, ప్లస్ నా దగ్గర స్కిల్స్ ఉన్నాయి, అనలిటికల్ స్కిల్స్, కంప్యూటేషనల్ స్కిల్స్, సమ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం. ఓకే, ఒక ప్యాసేజ్ చదవడం, ప్యాసేజ్లో ఉన్నది స్టోరీలు ఏమంటున్నారు, ఆ స్టోరీ నేను కనుక్కుంటాను. ఓకే, అనాలజీ, నెంబర్ సిరీస్, ఇది సిరీస్, అది సిరీస్, మన యాటిట్యూడ్ ఎక్సెట్రా. సో ఫిజికల్ గ్రోత్ అండ్ ఆల్సో మెంటల్ గ్రోత్ అండ్ ఆల్సో బిహేవియరల్ గ్రోత్, అన్ని గ్రోత్ అయినాయి నా దగ్గర. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ వాట్? ఎకనామిక్ డెవలప్మెంట్. ఇట్ ఇస్ కాల్డ్ ఎస్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఓకే, economic growth is a recent phenomena in human history. ఓకే, జనరల్గా ఒక రాసిన మనం ఇది రీసెంట్లీ. ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్. ఓకే, ఎకనామిక్ డెవలప్మెంట్ ఇది ఇక్కడ వెళ్ళాలి, ఇది ఇక్కడ వెళ్ళాలండి. ఇది ఎకనామిక్ గ్రోత్ కాదు, ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ అ రీసెంట్ ఫినామినా. అంటే మొన్న అందరికీ తెలిసింది గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరు అని. గ్రోత్ అండ్ డెవలప్మెంట్ వేరే అని మొన్న తెలిసింది. సో ఎకనామిక్ డెవలప్మెంట్ ఈజ్ అ రీసెంట్ ఫినామినా. ఓకే, ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్ వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్సో. జీడిపి పెరగచ్చు వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్. అంటే సొసైటీలో మార్పులు కూడా లేదు. లైక్ సౌదీ అరేబియా, అక్కడ జీడిపి చాలా ఉంది, మనకంటే ఎక్కువ జీడిపి ఉంది, వాళ్ళది డెవలప్డ్ కంట్రీ అది, దుబాయ్, సౌదీ అరేబియా. కానీ అక్కడ స్టిల్ social evils are there. Women employment is very less. Women participation in the labor force is very less. Women representatives in the parliament are very less. Women ministers are also very less. Women are not allowed to go outside freely, also very liberty ledu. Women and couple, they cannot just, a couple cannot hang out on the roads of Dubai, Saudi, Middle Eastern countries. They cannot hold their hands, they cannot even kiss on their cheeks also. That is a very common. So still akkada society peragale, కానీ జీడిపి మాత్రం ఎక్కువ ఉంది కదా. జీడిపి ఈజ్ మోర్. ఓకే, సో ఎకనామిక్ గ్రోత్ హ్యాపెన్స్ వితౌట్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఆల్సో. బట్ డెవలప్మెంట్ కెన్ నాట్ హ్యాపెన్ వితౌట్ ఎకనామిక్ గ్రోత్. డబ్బులే పెరగలేదంటే డెవలప్మెంట్ ఎట్లా అవుతుంది? రైట్ ఆర్ రాంగ్? ఎస్. సో డబ్బులు పెరిగితే మేబీ కాన్సన్ట్రేషన్ ఆఫ్ వెల్త్. ఓకే, డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర డబ్బులు పోతున్నాయి ఏమో, దట్ ఈస్ ఆల్సో పాసిబుల్. కానీ డబ్బులు పెరిగితేనే ఎకనామిక్ డెవలప్మెంట్ అవుతుంది, అప్పటి వరకు ఎకనామిక్ డెవలప్మెంట్ అవ్వదు. కానీ ఎకనామిక్ గ్రోత్ క్యాన్ బి పాసిబుల్ వితౌట్ డెవలప్మెంట్ ఆల్సో, విచ్ వీ కెన్ అండర్స్టాండ్ విత్ ది హెల్ప్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సౌదీ అరేబియా అండ్ దుబాయ్ లాగా. ఓకే అండి, దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఎకనామిక్ గ్రోత్ అండ్ ఎకనామిక్ డెవలప్మెంట్. ద వెరీ బ్యూటిఫుల్ కంపారిజన్ ఐ హ్యావ్ డెల్ట్ హియర్. సో దిస్ విల్ డైరెక్ట్లీ కమ్ ఇన్ యువర్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. సో అప్పుడు మీరు ఏం రాయండి అంటే, అకార్డింగ్ టు సమ్, మనం ఇక్కడ కొన్ని ఎకనామిక్స్ చూసినాం. ఆ ఎకనామిక్స్ ఉన్నారా కదా, వాళ్ళది ఇంట్రొడక్షన్ తీసుకోండి. అకార్డింగ్ టు Hicks and Skimter, according to Berger. Okay, or you can just say that economic growth and economic development are the interchangeable words till 1960s. Okay, after that there are many economists who has differentiated growth and development. Okay, for example, according to Hicks and Skimter, itla kuda meeru malli rewind cheskoni malli itlane introduction raskondi. The following are the comparison. The following is a comparison between economic growth and economic development. Okavela ayana distinguish అని పదం వాడితే ఇట్లా చేయాలి. డిస్టింగ్విష్ పదం వాడలేదంటే ఒక్కొక్క ఆస్పెక్ట్కి పారాగ్రాఫ్లో రాసుకోవాలి. ఓకే, economic growth refers to, economic growth is a narrow concept, whereas economic development is a broader concept, as the former will take care of only growth in the GDP, whereas the later will take care of overall development in the society. ఇలా మీరు పారాగ్రాఫ్లో చేసుకోవాలి. ఒక డిస్టింగ్విష్ కంపారిజన్ అడితే ఇలా రాయాలి. Okay, so you can properly write this mains answer in your examination. Thanks for watching to me. Have a nice day ahead. Bye bye. Take care.